మీ కామెంట్లు సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మహేశ్వర్ రెడ్డి గారు, ఇవాళ నా సతీమణి శాతాచిక వర్ధంతిని, ఆమెకు వర్ధంతి నివాళిని సమర్పిస్తూ ఒక షార్ట్ వీడియో పెట్టాను. నేను దానికి పెట్టిన భయ సో సాడ్ భయ అని చెప్పి మహేశ్వర్ రెడ్డి గారితో సూపర్ బాయ్ అని పెట్టారు. ఇంకో అన్నదాత అయితే మళ్ళీ మీరు పెళ్లి చేసుకుని కామెంట్ పెట్టారు. లేదన్నా పెళ్లి చేసుకున్నాను, నా భార్య చనిపోయినప్పుడు నా పిల్లలు చిన్న వాళ్ళు, ఒకరికి 6 సంవత్సరాలు, ఒకరికి 4 సంవత్సరాలు, మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. యూట్యూబ్లో వస్తాడు చిన్నపిల్లవాడు, వాడు నా 3వ కొడుకు, నా 2వ భార్య కుమారుడు. యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్ అన్నా అని చెప్పి మరొక కామెంట్ పెట్టారు. థ్యాంక్ యూ అన్న. ఇక మదనపల్లి మార్కెట్లో ఏప్రిల్ 5 నుంచి క్షమించాలి మార్చి 5 నుంచి విధానాలను మారుమోస్తుంది. రైతుల తోటల దగ్గర కాయలు క్లీన్ చేసుకొని లెవెల్ క్రేట్లు మొలకొచ్చులు మాదిరిగా అలాగే తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ తిరగొనడం కానీ కాయలు క్లీన్ చేయడం ఉండకూడదు, అలాగే తెచ్చి ఇక్కడ పెట్టాలి. ఈ నుంచి వేల పాట నేను వీడియో చేయడం జరిగింది. దానికి నగేష్ గారు కమిషన్ % డిక్రీజ్ చేయండి, కమిషన్ తగ్గించమని ఆయన కామెంట్ పెట్టారు. జాక్పాట్ తొలగించండి అని నగేష్ గారు కామెంట్ పెట్టారు. అన్న మునుగు చెరువులో కూడా 100కు 2, 3, 4 తీస్తున్నారన్న. ఇక్కడ జాక్పాట్లు డబల్ గేట్లు కాబట్టి పెద్దగా ఉండకపోవచ్చు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సయ్యద్ గారు ఫుల్ ఫోటో పెట్టండి మీ సతీమణి గారిదని రాజేష్ గారు కామెంట్ పెట్టారు. నెక్స్ట్ అన్న తప్పకుండా పెడతాను. వేమారెడ్డి గారు కామెంట్ పెట్టి యు ఆర్ గ్రేట్ పర్సన్ అని చెప్పి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే తంబలపల్లి ITI బ్యాచ్ 2003, 2005 వెంకటేష్ గారు మల్లయ్య కొండ వీడియో పెట్టారు కదన్నా, దాని కింద కామెంట్ పెట్టారు. ఇక KP దిని గారు థ్యాంక్స్ అన్న, ఇది కూడా మల్లయ్య కొండ వీడియోకి సంబంధించిన కామెంట్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ సయ్యద్ భాయ్, టమోటా మధ్యలో ఫస్ట్లో టా చివరిలో టా ఉంటుంది, ఎప్పుడు ఏమి జరుగుతుంది ఎవరు చెప్పలేరు. దీనికి 3 రిప్లై కామెంట్లు వచ్చాయి. కేశవరెడ్డి గారు మీరు చెప్పేది కరెక్ట్, కానీ ఒక బ్యాచ్ ముద్దు, 2వ బ్యాచ్ వద్దు. నా బ్యాచ్ నాకు ముద్దు, మే బ్యాచ్. ఆయన మే నెలలో టమాటా వచ్చేలాగా ప్లాంటేజ్ చేసుకున్నారు. అందరూ స్టెప్ బై స్టెప్ వేసుకోండి, 2-3 బ్యాచ్లుగా ఉంటే మంచిది సందర్భంగా కామెంట్లు పెడుతున్నారు. ఆయన మాత్రం మే బ్యాచ్ నాకు ముద్దు, ఒకే బ్యాచ్ నాకు ముద్దు, 2వ బ్యాచ్ వద్దు అని కామెంట్ పెట్టారు. ఇక లక్ష్మి గారు మేలో మంచి ప్రైజ్ ఉంటుందని మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారన్న. 30 kg 500 ఉన్నా ఐఎమ్ హ్యాపీ. ప్లాంటేషన్ చేసి 20 days అయ్యింది, పంట మంచిగానే ఉంది. ఇక దేవుడిపైనే భారం వేసి పంటను బాగా చూసుకోవడమే మా చేతుల్లో ఉంది. మే నెలలో ధరలు వస్తాయి అని కేశవరెడ్డి గారు చెప్పారు కదా, కామెంట్లు చెప్పారు. లక్ష్మి గారు కూడా ఆమె ప్లాంటేజ్ చేశారంట, 20 రోజులు అయింది, తోట అయితే బాగానే ఉంది. 500 అమ్మినా కూడా చాలు, హ్యాపీ. బట్ అంత దేవుని మీద భారం, అంతవరకు తోటను బాగా చూసుకోవడమే మన చేతుల్లో పని అని లక్ష్మి గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే టమోటా రేట్ ఇన్ కడప గారు ఫార్మర్స్ ఇస్ గుడ్ ప్లాంటేషన్ టు దిస్ మంత్ అండ్ మార్చ్ ఆర్ ఏప్రిల్, సో లేట్. అనంతపురం టమోటా కమింగ్ సూన్ అండ్ నెక్స్ట్ సీజన్ June ఆఫ్టర్ మధ్యప్రదేశ్, UP, గుజరాత్ అండ్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్, పంజాబ్ ఫార్మర్స్ సో యూటిలైజ్ టు మార్చ్ టు మే మంత్స్ ఇన్ every year, profit high and minimum expenses follow. Good luck all small farmers. పక్కన మహేష్ గారు ఈ ఇయర్లో హెవీ ప్లాంటేషన్ చేస్తున్నారు, రైతులకు పెట్టుబడులు వస్తాదో పోతాదో తెలియదు. ఈ సీజన్కి టమోటా రైతుల వలన చాలా మంది మంచి లాభాల బిజినెస్ నడుస్తుంది. పాపం టమోటా రైతులు ఏమవుతారో చాలామంది అంటే ఎవరికి అనుకుంటున్నారా? మల్చింగ్ ఫ్యాక్టరీ వాళ్ళకి, నర్సరీ వాళ్ళకి కట్టెలు, ఎరువు, ఎంతోమంది కూలీలు, ఫర్టిలైజర్ షాప్స్కి, వ్యాపారస్తులు, ట్రాన్స్పోర్ట్ లారీ వాళ్ళకి, మండీ వాళ్ళతో సహా అందరికీ టమోటా రైతు పని ఇస్తాడు. ఆయన అనేది వాస్తవమే. ప్రస్తుతం ప్లాంటేషన్ భారీ జరుగుతుంది కాబట్టి మల్చి పేపర్ వాళ్ళు, నర్సరీ వాళ్ళు, ఎరువుల షాప్ వాళ్ళు అందరికీ వ్యాపారం బాగానే ఉంది. టమోటాలు పంట వేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, మండీ వాళ్ళు అందరికీ
రైతు పని ఇస్తాడు అని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందన్న రైతే దేశానికి వెన్నెముక. టుడే ఫాస్ట్ అప్డేట్ ఇన్ అర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ సయ్యద్ భాయ్. ఇవాళ భద్రపల్లి అనంత కలిగిన సమాచారం తొందరగా అప్లోడ్ చేశారని కామెంట్ పెట్టారు. తొందరగా పెట్టినా లేటుగా పెట్టినా పెద్దగా మార్పు లేదన్నా అవే వేసు. వెరీ ఫాస్ట్ అప్డేట్ భాయ్, థ్యాంక్స్, కీప్ ఇట్ అప్ మహేశ్వర్ రెడ్డి గారు. కమిషన్ 8% తీసుకోండి సుదర్శన్ గారు. ఫారూక్ గారు, ఇదే విధానం సక్సెస్ఫుల్గా కంటిన్యూగా అయితే 100% అవ్వాలి. మళ్ళీ ఫార్మర్స్కి టెన్షన్ ఉండద్దు. మొలక చెరువులో లెవెల్ బాక్స్ రేట్ వెళ్ళింది, అంగళ్ళలో ఫుల్ బాక్స్ ఏ రేట్ వెళ్ళింది అని ఆల్ మార్కెట్స్ ఈక్వల్గా ప్రైసెస్ ఉంటాయి. అంగళ్ళు అయితే అంగళ్ళు 4 వరుసల విధానం కానీ లెవెల్ గేట్లు కానీ అంగళ్ళు మార్కెట్లో అయితే ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా 100% వరకు నూతన విధానం విజయవంతం కావాలని ఫారూక్ గారు కోరుకోవడాన్ని నేను స్వాగతిస్తున్నాను. గ్రేట్ ఇనిషియేటివ్ బై మార్కెట్ కమిటీ. ఫారూక్ గారు కొత్త విధానాన్ని తీసుకొచ్చిన మదనపల్లి మండి యజమానుల నూతన పాలక వర్గానికి ఆయన అభినందన తెలియజేస్తున్నారు. మంచి నిర్ణయం, కానీ కొన్ని దుష్ట శక్తులు మళ్ళీ మొదటి పద్ధతికి వస్తాయి. శ్రీనివాసరెడ్డి గారు చూద్దామన్నా. ఇక శివాశివ గారు చాలా మంచి మాట చెప్పారన్న. రైతులకు ఇది చాలా మంచి అవకాశం. రైతులు తోట దగ్గర క్లీన్ చేసుకుని వస్తారు. ఇది విజయవంతం కావాలని ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై సయ్యద్ షహతాజ్. అన్న పాత పద్ధతే మేలు. మార్కెట్లో ఉండి కాయలు వేరుకుంటూ చాలా మంది బతుకుతున్నారు. 9 AM యాక్షన్ మంచిది. రామాంజన్ నాయుడు గారు, ఏదేమైనా మరొకసారి లెవెల్ కిట్ విధానానికి మదనపల్లి మార్కెట్ మండి యజమానుల సంఘం శ్రీకారం చుట్టింది. గతంలో అయితే తొలి రోజే ఆటంకాలు ఎదురయ్యాయి. ఈసారి మాత్రం ఎవరైనా కమిటీ యజమానుల సంఘ నిర్ణయానికి విరుద్ధంగా 2 వరుసలు మాత్రం పెట్టి పైన టమోటాలు పెట్టి వేలంపాట వేస్తే మాత్రం ఆ వేలంపాటలు ఆపివేయడం జరుగుతుంది. రైతులు కూడా ఎవరు ఆ పనులు చేయొద్దండి. లెవెల్ క్రేట్లే తోట దగ్గర క్లీన్ చేసుకుని రావడం, కాయలు క్రేట్లు అలాగే దింపడం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్.